ఇక్కడ రక్షణకు వచ్చేసరికి చాలామంది నిర్లక్ష్యపరుస్తారు. కొంతమందికి ఏమో కుల సంబంధమైన కట్టళ్ళు అడ్డొస్తూ ఉంటాయి. కులము దాని కట్టళ్ళు, ఈ కులము దాని కట్టళ్లకు చివరికి అభిషేకించబడ్డ దైవజనులు కూడా దానికి కట్టుబడిపోయారు. సంఘ పెద్దలనే కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరూ ఆ కులం అనే దానివల్ల ఉన్న ఆ కట్టడకు కట్టుబడిపోయారు. ఒకళ్ళైతే చాలామంది నేను గమనించినప్పుడు అడిగా, ఎందుకని మా బాప్తీసం పొందట్లేదంటే మా కులానికి ఒక కట్టడ ఉందన్నారు. సరే కట్టడంటే పక్కన పెట్టవచ్చులే కానీ మరి ఇంకేముందంటే మా కులంలో అప్పుడప్పుడు కొలుపులు జరుగుతాయా, ఆ కొలుపులు ఖచ్చితంగా మేము నిలబడాల్సిందే, అవి చేయాలా, చేయకపోతే కులం నుంచి వెళ్ళేస్తారు. నేను ముందే చెబుతున్నా, ఇలాంటి పద్ధతుల్లో కనుక ఉండి బాప్తీస అనుభవంలోకి వచ్చే మాట అయితే రామాక. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? బాప్తీస అనుభవంలోకి వచ్చే ముందుగా జన్మత కర్మత అనే పాపాలు కొట్టివేయబడతాయి. బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత మీరు కూర్చోండి, వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు. బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసే ప్రతిదీ ఒక గ్రంథంలో రాయబడుతుంది. మంచి చెడు రెండు రాయబడతాయి. ఈ రెండు తీసుకొని వెళ్ళిపోయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిన్ను నిలవబెడతాయి. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా నువ్వు చేసావంటే, విగ్రహారాధన అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు భయంకరమైన పాపాన్ని నీ ఖాతాలో జమ చేసుకున్నట్టే. నేను చెప్తున్నాగా, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయాన్ని చూడండి. గతంలో కూడా చూపించాను, మళ్ళీ ఎందుకో ప్రభు ఈ మాటలు తీసుకొస్తా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో 17వ వచనంలో మాట ఉంది. తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. ఈ పని చేసిన వాళ్ళకి దేవుడు ఏమయ్యాడంటే 15వ వచనాన్ని గమనిస్తే, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఎవరిళ్ళు? దేవునితో నిబంధన చేయబడ్డవాడు, సున్నతి అనే నిబంధన ద్వారా రక్షించబడ్డవాడు. ఆనాడు సున్నతి అనేది రక్షణకు సాదృశ్యం అయితే, ఈనాడు సిలువ రక్తం అంటే బాప్తిస్మ అనుభవం. నీట ముంచు బాప్తీస అనుభవంలోకి ఎందరైతే వచ్చి ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే విగ్రహారాధన చేశారంటే వ్యభిచారం చేశారని దేవుడు అంటున్నాడు. ఆ వ్యభిచారం చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. కుల కట్టడలను బట్టి కొంతమంది యేసుని నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఇక్కడ 8వ వచనంలో మొదటిగా పిరికివారు, నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరంటే పిరికివారు. ఆ నెక్స్ట్ ఎవరంటే అవిశ్వాసులు, అసహ్యులు, నరహంసకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుచుండు. దేంట్లో? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం, అంటే నిత్య నరకం. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకుండా నువ్వు ఎట్ట బ్రతికినా కానీ సంఘానికి ఇబ్బంది లేదు, సేవకుడికి ఇబ్బంది లేదు, అసలు పొరపాటున యేసయ్యకు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు వచ్చి ధవళ సింహాసనం అని తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడతావు. ఆ రోజు క్రీస్తు రక్తంలో కడగబడిన వారంతా కలిసి నీకు తీర్పు తీరుస్తారు. అది నమ్మకంగా బ్రతికి ఎత్తబడేవాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మాకు కొలుపులు ఉండేయండి, అది ఉండేయండి, ఇది ఉండే అని సాగులు చెప్పి వాడి దగ్గరకు పోయి అమ్మ వందనాలు దండాలు అంది అది అని రచ్చరచ్చ చేసి మళ్ళీ వచ్చి ప్రభువల్ల చేసావంటే వేషధారి అంటాడు ఆయన. నువ్వు వ్యభిచారివి అంటాడు. చివరికి నీకు నిత్య నరకం తప్ప రెండోది లేదంటాడు ఆయన. ఎయ్యి కాదు, నాకు యేసయ్య కావాలి, యేసయ్య ద్వారానే నాకు పరలోకం కావాలనుకుంటావో మొత్తం తీసి పక్కన పెట్టి
నిద్ర లేవగానే దుప్పట్లు ఏం చేస్తాం? దులుపుతావా మడతేస్తావా? దులిపి మడతేస్తాం. అట్నే ఇవన్నీ దులిపి మడతేసి అవి పక్కన పెట్టి ఏమి అవసరమైనప్పుడు దుప్పట్లు వేసుకుంటాం, కానీ అవసరమైనప్పుడు ఆ పద్ధతులు తెచ్చుకోకూడదు. మళ్ళీ నమ్మకంగా యేసయ్యలో నడిచినప్పుడు, నమ్మకంగా యేసయ్యలో నిలిచినప్పుడు, నమ్మకంగా యేసయ్య కోసం బ్రతికినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదము, బహుమతి నీ సొంత అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా.